తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం 36వ వార్డు రామరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి మావుళ్లమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా భక్తులు ఆషాఢమాస సారె సమర్పించారు. వివిధ రకాల స్వీట్లు, పండ్లు, సుమంగళి ద్రవ్యాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మావుళ్లమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రేవూరి గోగురాజు మాట్లాడుతూ అమ్మవారికి భక్తితో భక్తులు ఆషాఢమాస సారె సమర్పించడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పంజా లక్ష్మణరావు, అధ్యక్షురాలు రామాయణం లక్ష్మీ తులసి పార్వతి, కార్యదర్శులు కోరసిక వెంకటేశ్వరరావు, గ్రంథి బాలాజీ, ఉపాధ్యక్షులు కొండేపూడి గణపతి, కోశాధికారి మొదలవలస నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జరిగింది అన్ని వస్తున్నాయి. పావు గంటలో మీకు మళ్ళీ ఇది అయిపోగానే ఈ రోజున శివరామపేటలో నేను చేసిన చిన్న మావుళ్ళమ్మ గుడి దగ్గర ఆషాఢ మాస సారి ఏర్పాటు చేయబడింది. మరి పురవీధులు గుండా బ్యాండ్ మేళంతో సారి ఊరేగించుతూ గుళ్ళోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా సారి తీసుకురావడం జరిగింది. చదువుడు పానకాలు, చీరలు, అనేక రకాలైన స్వీట్స్ తోటి దాదాపుగా బ్రహ్మాండంగా అందరూ 400 మందికి సరిపడా ప్రతి ఒక్కరూ కూడా సారీస్ అన్ని తీసుకొచ్చారు. వారికి ఇక్కడ వచ్చినటువంటి సినిమావుళ్ళమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా సారె సమర్పించే సాంప్రదాయం ఉంది. భక్తులు అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, స్వీట్లతో సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భక్తులు అమ్మవారికి సారె సమర్పించడానికి ఎంతో ఉత్సాహంగా వస్తారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి అమ్మవారికి ఎర్రంశెట్టి వాసు, వెంకటరమణ దంపతులు వారి కుటుంబ సభ్యులు 150 రకాల పండ్లు, స్వీట్స్ తో సారె సమర్పించారు. ఆషాఢమాసంలో అమ్మవారికి సారె సమర్పించడం వలన భక్తుల సుఖ సంతోషాలు, పాడి పంటలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ వారు మా గునుపూడి గ్రామంలో గ్రామ దేవతగా వెలాల్సినది. అటువంటి గ్రామ దేవతకి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం సందర్భంలో వివిధ భక్తులు, చాలా మంది భక్తులు కూడా ఆషాఢ మాసం సందర్భంలో కూడా ఆషాఢంలోని, అదేవిధంగా శ్రావణ మాసంలో శ్రావణ సారి కింద అమ్మవారికి ఇచ్చుకోవడం ఆనవాయితీగా ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామవాసి తండ్రి గారి నుంచి అటువంటి ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయినా మర్చిపోకుండా గ్రామ దేవతని స్మరించుకుంటూ ఆ గ్రామ దేవత మీద భారం వేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ప్రతి సంవత్సరం గ్రామ దేవతకి ఆషాఢ సారి ఇవ్వటం ఆయనకి ఆనవాయితీగా ఉంది. అలా అదేవిధంగా అనేక పసుపు, కుంకుమ, పళ్ళు, పలహారాలు, స్వీట్లు అన్నిటితోటి కూడా అమ్మవారికి నివేదన ఇచ్చుకుంటూ వస్తున్నారు. అటువంటి ఆచారం ఎందుకంటే అమ్మవారు ఆషాఢ మాసంలోని శ్రావణ మాసంలోని కూడా భక్తులు నాకు ఎవరు ఇస్తారో నాకు సారి అని ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారికి ఇలా సారి తీసుకుని అమ్మవారు మనకి ఆవిడ చేత మనం దీవెనలు పొందాలి. అటువంటి దీవెనలన్నీ మన గ్రామానికి, మన పట్టణానికి కావాలని ఆ ఎలవేలుపు అందరి వల్ల ఉండాలని కోరుకుంటూ గునుపూడి గ్రామ దేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ వారికి ప్రతి సంవత్సరం ఆషాఢంలో సారి ఇవ్వడం సంప్రదాయంగా ఈ సంవత్సరం కూడా మా ఎలవెలిపోయిన ఆదిలక్ష్మి వారికి సారి తేవడం జరిగింది. దానిలో పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ, వివిధ రకాల స్వీట్లు అన్నీ ఇచ్చి అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో
మా కోరికలు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో శుభ్రంగా ఆయురారోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారికి సారి ఇవ్వడం జరిగింది. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థి మంతన బాలకృష్ణ వర్మ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు, కళాశాలలో వాకర్స్ అందరికీ సద్వినియోగం అయ్యేలా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దిన పూర్వ విద్యార్థి బాలకృష్ణ వర్మను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ 45 సంవత్సరాల క్రితం ఎస్ఆర్ కేర్ లో చదివి ఎక్కడో స్థిరపడిన ఈ ప్రాంతానికి చెందిన పూర్వ విద్యార్థి బాలకృష్ణ వర్మ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. కళాశాలలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరపున పూర్వ విద్యార్థి బాలకృష్ణ వర్మను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, పూర్వ విద్యార్థి మంత్రి బాలకృష్ణ వర్మ, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ కేర్ వర్కర్స్ అసోసియేషన్ కూడా బాలకృష్ణ వర్మను ఘనంగా సత్కరించారు. ఈరోజు ఎస్ఆర్ కేర్ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అభినయ్ కృష్ణరాజు గారు ఓపెన్ జిమ్ నిర్మించడం జరిగింది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ సైన్, బికాజ్ మన హానరబుల్ ప్రధానమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు ఫిట్నెస్ ఛాలెంజ్ అని చెప్పేసి యూత్ అంతా ఫిట్గా ఉండాలి. అండ్ ఈ సంవత్సరం కూడా ఆయన ఈ వాజ్ టాకింగ్ అబౌట్ ఒబెసిటీ. ఇలా మనం ఫిట్ ఇండియా ఉండాలి, హెల్దీ ఇండియా ఉండాలంటే నిరంతరం ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒక గేమ్ తీసుకుని ఆడడం కానీ చేయమని ఆయన ఒక ఉద్దేశంగా దేశాన్ని ఉద్దేశించి ఒక దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాకర్స్ ఇంటర్నేషనల్ కానీ, లేకపోతే మన దగ్గర లయన్స్ క్లబ్ కానీ, మన భీమవరం పట్టణంలో ఎన్నో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడానికి ప్లాన్ వేసుకొని ఉన్నాము మున్సిపాలిటీ తరఫున. అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు డోనర్స్ అందరినీ ఐడెంటిఫై చేసి మనకి మ్యాపింగ్ చేశారు మున్సిపాలిటీకి ఎవరెవరు ఏమేమి చేయొచ్చు అనేది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈరోజు కూడా ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో ఇక్కడ దాదాపు ఒక 5-6 వేల మంది పిల్లలు ఉంటారు. నిరంతరం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇప్పుడు హాస్టల్లో కూడా చాలామంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ ఉపయోగపడేలా ఒక ఓపెన్ జిమ్ నిర్మించడం చాలా చాలా మంచి పరిమాణం. ముఖ్యంగా అల్యూమినియం నుంచి రావడం అనేది వాళ్ళ కాలేజీని రికగ్నైజ్ చేసి ఆయన చదువుకున్న కాలేజీకి ఒక గుర్తుగా ఒకటి చేయడం అనేది చాలా చాలా మంచి విషయం అనమాట. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా 92వ జయంతి సందర్భంగా మన సాగిరాజు రామకృష్ణరాజు గారి జయంతి సందర్భంగా ఇది చేయడం కూడా ఒక మంచి విషయం. కృష్ణరాజు గారి 92వ జయంతి సందర్భంగా ఇక్కడ ఓపెన్ జిమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ జిమ్కి మన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అయిన బాలకృష్ణ వర్మ చాలా ఇష్టంతో ఫైనాన్స్ చేసి ఆయన సొంత డబ్బులతోటి ఇంక్లూడింగ్ షామియానా కూడా ఆయనే వేయించి ఆ కాలేజీకి మళ్ళీ నేను రుణం తీసుకున్నాననే సాటిస్ఫాక్షన్ తోటి చేయడం జరిగింది. సో ఇది మిగతా వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా స్ఫూర్తిదాయకం అవుతుంది. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఈరోజే తీసుకుంటే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 4 బ్రాంచ్లు 25 years కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎస్ఆర్కేఆర్కి వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే దానికి రీజన్ ఉండాలి. మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాలేజీ ఆ రోజున సాగి రామకృష్ణరాజు గారు మిగతా మెంబర్స్ అందరూ కలిపి ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మేము దేశ విదేశాలలో చదువు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మా పిల్లలు కూడా చాలా బాగా సెటిల్ అయ్యారండి. అందుకని పాత జ్ఞాపకాన్ని మళ్ళీ తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరుగుతున్నది. అదే ఈ సందర్భంగా బాలకృష్ణ వాళ్ళ ఫాదర్కి అప్పట్లో పెద్ద వయసులో కొంచెం చేతులు అయ్యి నొప్పులెట్లా అనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్కే కాకుండా ఇక్కడ వాకర్స్ కూడా చాలామంది నడుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం వచ్చింది. ఎస్ఆర్కేఆర్ ఫస్ట్ బ్యాచ్ అండి, సివిల్ ఇంజనీరింగ్ 1980-84 బ్యాచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ఓపెన్ జిమ్ ఇక్కడ స్థాపించడానికి సరైన ప్లేస్ ఇచ్చి పూర్తి సహకారం ఇచ్చినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తూ, ఇది అందరూ ఉపయోగించుకుని ఆరోగ్యం పొందాలని, హెల్త్ ఈజ్ వెల్త్ అని మెయిన్ కాన్సెప్ట్తో ఇది పెట్టడం జరిగింది. అందరూ దీన్ని ఎంత బాగా యూటిలైజ్ చేస్తే అంత హ్యాపీ అవ్వడానికి ఛాన్స్. భీమవరం 39వ వార్డులో శ్రీ మావుళ్లమ్మ కనకదుర్గ అమ్మవార్ల 45వ జాతర మహోత్సవాన్ని ఆదివారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఆషాఢ మాసంలో వాడవాడలా ప్రతి వార్డులో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించడం ఎంతో శుభ పరిణామం అని అన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే దైవ భక్తి అని, ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావం కలిగి ఉండాలని, 45 ఏళ్లుగా సాంప్రదాయంగా అమ్మవారి జాతర వేడుక నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం శక్తి వేషాలు, డప్పుల వాయిద్యాలు, గరగ నృత్యాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసిన వాహనంపై
వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. జై మావుళ్ళమ్మ, జై కనకదుర్గమ్మ. 39వ వార్డులో శ్రీ మావుళ్ళమ్మ కనకదుర్గమ్మ వేడుకలు జాతర జరుగుతుంది. ఈ జాతర 45వ సంవత్సరం నుంచి జరుగుతుందండి. 45 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ జాతరలో మా వార్డు అంతా కూడా పండగ వాతావరణం వస్తుంది. పండగలాగా ఈ జాతర చేసుకుంటారు. ఆడవాళ్ళందరూ కూడా నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి పూజ ఎంతో భక్తిగా చేసుకుంటారు. విడిగా ప్రదర్శించి అనేక రకాలైన ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ఇది ఒక మహోత్సవమైన పండుగల ఈ 39వ వార్డులో జరుపుకోవడం అనేది జరుగుతుంది. జై మావుళ్ళమ్మ. మావుళ్ళమ్మ కనకదుర్గమ్మ అమ్మవారి కార్యక్రమం ఈరోజు 48వ వార్షికోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ జాతర మహోత్సవానికి ఈ ప్రాంత వాసులందరూ కూడా సహకరించుకొని పెద్ద ఎత్తున జాతర మహోత్సవం చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతోటి ఈ వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. 39వ వార్డులో వేయించేసి ఉన్న మావుళ్ళమ్మ కనకదుర్గమ్మ వారి జాతర మహోత్సవాన్ని 45వ వార్షికోత్సవం గత 45 సంవత్సరాలుగా మరి వార్డులో ఎంతో అంగరంగ వైభవంగా మనందరూ కూడా అన్ని వర్గాలు కూడా కలిసి ఇక్కడ కలిసికట్టుగా చాలా గొప్పగా ప్రారంభిస్తాయి. అదేవిధంగా ఈరోజు మరి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జాతర మహోత్సవాన్ని మరి ప్రారంభించడం జరిగింది. ఉండి మండలం వాండ్రం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మకు గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం మహిళలు ఆషాఢమాస సారి సమర్పణ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. తొలుత అమ్మవారి పూరి గుడిసె వద్ద మహిళలు కలశాలు, సారె బిందెలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, బాజా భజంత్రీల మధ్య సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ నేతృత్వంలో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి చేరుకుని చీరా జాకెట్టు, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, రకరకాల పండ్లు, మిఠాయిలతో నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు తీసుకొచ్చిన సారె బిందెలతో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా గ్రామ ఆడపడుచులు, అక్కచెల్లెళ్లు, తోబుట్టువులంతా తరలివచ్చారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఊరంతా కలిసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ రోజున వాండ్రం గ్రామంలో శ్రీ 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 పోలేరమ్మ వారి ఆషాఢ సారి కార్యక్రమానికి ఇచ్చేసిన మన గ్రామ ఆడపడుచులకు, గ్రామంలో పిల్లలకు, పెద్దలకు, మన అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఈ ఆషాఢ సారి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన గ్రామం నుంచి కూడా పెద్దలు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఆషాఢ మాస సారి కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా వాండ్రం గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ తల్లి ఆషాఢ మాసం సారి కార్యక్రమాన్ని మా గ్రామ ఆడపడుచులు, వదినలు, తల్లులు, పినతల్లులు అందరూ కూడా, కోడళ్ళు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ రోజున అంతా ఏకస్తులై ఒకే కుటుంబంగా అందరూ వచ్చి ఆ అమ్మవారి కుటుంబ సభ్యులుగా, అమ్మవారు మా ఆడపడుచుగా ఆవిడకి ఈ రోజున ఆషాఢం సారి కార్యక్రమాన్ని అందించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
ఆడపడుచులు అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక నుంచి మళ్ళీ సంవత్సరం మన పిల్లలందరూ కూడా పెద్దలై ప్రయోజకులై తల్లిదండ్రులందరూ ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళీ సంవత్సరం ఇంతకు మించి మిక్కిలి సంతోషంగా అందరూ ఉత్సాహంగా మళ్ళీ మన అమ్మవారికి మన శక్తి కొద్ది ఈ సారిని సమర్పించుకుందాం. అందరికీ కూడా ఈ విజయోత్సవం సందర్భంగా ఈ సారి కార్యక్రమం అనే కార్యక్రమం విజయంగా నెరవేర్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పునర్నిర్మాణం చేయాలని కోరుతూ ఆదివారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పునర్నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. చెరుకువాడ రంగసాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పులకండం కోటేశ్వరరావు, సాధన కమిటీ నాయకులు కనుమూరి సత్యనారాయణరాజు, కంతేటి వెంకటరాజులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ పునర్నిర్మాణం చేయాలని కోరుతూ పట్టణంలో ఉన్న ప్రజాప్రతినిధులను, అధికారులను కలవడం జరిగిందని, వారు స్పందించి హాల్ నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి తమ సహకారం పూర్తిగా ఉంటుందని, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు మీదుగా హాల్ నిర్మాణం చేయడం తమ అదృష్టమని, తప్పకుండా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని వారు తెలియజేశారు. సాధన కమిటీ నాయకులు జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ నిర్మాణం చేయకపోతే ఆగస్టు 15వ తేదీన నిరవధిక దీక్షలు చేపడతామని అన్నారు. ఎంవి సీతారాం ప్రసాద్, చెరుకువాడ రంగశైలు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ నిర్మాణం చేయడం వల్ల వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఫీజుతో వివాహ శుభకార్యాలకు ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరి మనసుల్లో అల్లూరి సీతారామరాజు పేరు చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. వెంటనే సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుని హాలు నిర్మాణం కోసం నిధులు కేటాయించి హాల్ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొండా రాంబాబు, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ నాయకులు మట్లపూడి సత్యనారాయణ, బట్టిప్రోడి శ్రీనివాస్, వి రాఘవులు, ఎస్కే చాన్ బాషా, సాధన కమిటీ నాయకులు బి వాసుదేవరావు, ఎం వైకుంఠరావు, ఎం ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, బొక్క సత్యనారాయణ, ఇంజటి శ్రీను, జి రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భీమవరం పాత బస్టాండ్లో అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద మెమోరియల్ హాలు 60 సంవత్సరాల పూర్వమే నిర్మాణం జరిగింది. ఆనాడు భీమవరం పట్టణ ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి మా ప్రాంతానికి సంబంధించినటువంటి విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడి పేరు మీద ఒక మెమోరియల్ హాల్ కావాలని చెప్పేసి కోరినప్పుడు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు సీతారామరాజు గారి పేరు మీద, సీతారామరాజు గారి మెమోరియల్ హాల్ కోసం స్వాతంత్ర సమరయోధుల పేరు మీద అక్కడ పాత బస్టాండ్ దగ్గర భూమిని కేటాయించడం జరిగింది. ఆ భూమిలో స్వాతంత్ర సమరయోధుల కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వారు సొంతంగాను మరికొంతమంది దాతల దగ్గర విరాళాలు సేకరించి ఆ భవనాన్ని నిర్మించారు. ప్రజా పోరాటానికి మేము సిద్ధం అవుతాము. అది రాబోయే ఆగస్టు 15 దానికి ఒక వేదికగా ఉండబోతుంది. ఈ లోపల కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏదైతే ప్రజల డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రకారంగా మీరు పర్యటిస్తే సంతోషం. లేదనుకుంటే కనుక ఆగస్టు 15 కానీ అంత ముందు రోజు కానీ నిరవధిక దీక్ష దిగుతాం. తర్వాత అవసరమైతే అఖిల పక్షాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అల్లూరి సీతారామరాజు మెమోరియల్ నిర్మాణం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పూర్వం నుంచి కూడా అది అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్గా ఉండేది. అందులో చిన్న చిన్న మీటింగులు, మరి తక్కువ రేటుకే ఫీజు తీసుకుని మరి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వివాహాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండేవి. మీటింగులు కానీ, పబ్లిక్ మీటింగులు కానీ. దాన్ని అల్లూరి సీతారామరాజు భవనం కానీ, మెమోరియల్ హాల్ కానీ నిర్మించడానికి సాధన కమిటీ తరఫున మేము అందరూ కృషి చేసి దాన్ని నిర్మాణం చేసుకుంటామని చెప్పి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని తెలియజేస్తున్నాం. అంచేది ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారి పేరు కానీ, హాలు కానీ ప్రజలకు ఉపయోగపడేది లేదు. ఈ రోజున మా కమిటీ అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి హాలు ఎలా ఉందో పూర్వం పబ్లిక్ కోసం అలాగే ఉండాలని మేము తీర్మానం చేస్తున్నాం. మా కోరిక కూడా అదే. ప్రజలు అందరూ కూడా ఈ విషయంలో మా అందరికీ సహకారం చేయవలసిందిగా అందరూ పాస్పోర్ట్ ఆఫీస్ అని ఇంకోటి అని ఏవి పెడుతున్నారు. కానీ ఎప్పుడు కూడా అల్లూరి సీతారామరాజు అందరికీ ఉపయోగపడింది. అలాగే ఇప్పుడు కూడా ఆ భవనాన్ని అలాగే నిర్వహించి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి ఉంచితే బాగుంటుంది. పూర్వం నుంచి తెలిసిన వాళ్ళందరికీ అల్లూరి సీతారామరాజు భవనం అంటే బాగా తెలుసు. అంచేత నేను అలాగే ఉంటానండి. ప్రైవేటు వేదికల్ని డబ్బులు పెట్టి మాది మెయింటైన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఉన్న ఒకటి
పబ్లిక్ అది ప్లాట్ఫామ్ అని తీసేయటం అనేది దారుణము. ప్రజా సంఘాలకి లేదా పట్టణ పౌరులకి సామాన్యమైనటువంటి నామినల్ రేట్లలో ఒక వేదికని అందుబాటులో తీసుకురావాల్సింది కోరుతూ కేంద్ర మంత్రుల నుంచి అందరూ కూడా స్పందించి చాలా విశేషమైన ప్రోత్సాహం అందించారు. వారు స్పందించారు, వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే జరిగింది ఏంటంటే దీన్ని వెంటనే ప్రారంభిస్తే ఇంకా ముందుకు వస్తారని, దీని ప్రారంభం మీరు చేయడం వల్ల దాతలు కూడా ముందుకు రావడం అవకాశం కూడా ఉందని మీకు తెలియ. సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము విన్నవించింది ఏంటంటే కడితే పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయండి. బేవరం లయన్స్ క్లబ్ తరఫున ప్రజాహిత కార్యక్రమాలు ఏదైనా ఉంటే కనుక ఆ పోరాటంలో బేవరం లయన్స్ క్లబ్ కూడా పోరాటం చేస్తుందని, ఆ పునర్నిర్మాణంలో మేము కూడా పాల్పంచుకుంటామని సాధన సమితి వారికి సభాముఖంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి కళాకారులకు కానీ ఇతర అన్ని వర్గాలకు కూడా తక్కువ రేటుకి లేకపోతే సౌలభ్యంగా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. అంచేత ఆ విధంగా చేయాలి. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో వైద్యపరంగా ఇబ్బంది పడే కుటుంబాలకు అండగా నిలిచి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం సాయంత్రం బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకున్న 4 కుటుంబాలకు మంజూరైన 4,70,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా బాధిత కుటుంబాలకు లబ్ది చేకూర్చేందుకు తమ కార్యాలయం ద్వారా కూడా సహకారం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 4 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు 4,70,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ఉందో ఆ పథకం ద్వారా పెద్ద ఎత్తున కూడా సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నాం. అదేవిధంగా పిఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కొంత నిధుల్ని తెప్పించేటువంటి ప్రయత్నం మా శాయశక్తిలో చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 4 కుటుంబాలు గతంలో ఆపరేషన్ జరిగినటువంటి వ్యక్తులకు కలిపి 4,70,000 రూపాయలు ఈవేళ చెక్కుల్ని అందజేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్యపరంగా ఇబ్బంది పడేటువంటి సామాన్య కుటుంబీకులకు మేము అండగా ఉంటామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. బొండాడ మేజర్ డ్రైన్ లో పేరుకుపోయిన తూడు గుర్రపుడెక్క తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయని కోల్మూరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రా వెంకట సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఉండి ఆక్విడక్ట్ వద్ద ప్రొక్లైన్ తో జరుగుతున్న తూడు తొలగింపు పనులను ఆదివారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాలతో పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీకృష్ణరాజు నేతృత్వంలో ఈ పనులు జరుగుతున్నాయని వివరించారు. వర్షాకాలంలో డ్రైన్ వెంబడి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. చెత్త, ఇతర వ్యర్థాలను కాలువలోకి పడకుండా ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఇది బొండాడ మేజర్ డ్రైన్. ఇది ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా పైన తవ్వినా ఇంకా మునిగిపోతున్నాయి. 20 గ్రామాలు ఉన్నాయి పైన. 20 గ్రామాల్లో కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ తెన్నెల దగ్గర పట్టేస్తుంది. వంతెన దగ్గర దుర్గమ్మ గుడి దగ్గర కూడా పట్టేస్తుంది వంతెన. ఇది ఎప్పుడు ఇలా 20 రోజులకి నెలకి తీస్తూ ఉండాలి. తీయకపోతే ఇప్పుడు పొలాలు మునిగిపోతున్నాయి. అది డీసీ గారి శాసనంలో తీస్తున్నాం అండి. రైతులకు ఏ విధమైన నష్టం కలగకుండా చెప్పగానే డీసీ గారు ఆధారం చెప్పి తీయటం జరుగుతుందండి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండడం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమని, అదే తమ కళాశాల సాధించిన ప్రగతికి చిహ్నమని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ అన్నారు. కళాశాలలో 1996, 2000 బ్యాచ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ ఒక చోటకు చేరి తమ కళాశాల విద్యార్థి జీవిత రజతోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి ప్రాంగణానికి విచ్చేసి తమ గురువులతో కలిసి తాము సాధించిన విజయాలు అబ్బురపరిచే రీతిలో పంచుకున్నారు. కొందరు ట్రాన్స్కో, రైల్వే, ఆటమిక్ ఎనర్జీ వంటి
ఎన్నో సంస్థల్లో పనిచేస్తూ ఉన్నత స్థానాల్లో ఉన్నామంటే అందుకు తమ కళాశాల అందించిన విజ్ఞానమే కారణమని పూర్వ విద్యార్థులు ఆనందంగా చెప్పారు. ఇతర దేశాల నుంచి రాలేని కొందరు విద్యార్థులు ఆన్లైన్లో ఇక్కడున్న అధ్యాపకులతోనూ సహచర విద్యార్థులతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్పీ రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ కళాశాలకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వివిధ కమిటీలు వచ్చినప్పుడు కళాశాల పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు చూసి తమ కళాశాల ఖ్యాతిని అభినందిస్తున్నారని, ఇటీవల జరిగిన అనేక సమావేశాల్లో వైస్ ఛాన్సలర్స్ కూడా అభినందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కె సీతారామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పూర్వపు మెకానికల్ హెడ్ ప్రొఫెసర్ ఎం జగన్నాథం, డాక్టర్ కె బ్రహ్మరాజు, డాక్టర్ రామ్మూర్తిరాజు, డాక్టర్ సురేష్ బాబు, అలుమిని అసోసియేషన్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వికే విశ్వనాథరాజు, అలుమిని అసోసియేషన్ అడ్వైజర్ డాక్టర్ జీవి పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. 96-2000 batch mechanical batch, and I am very proud to say that I am also old student of this college. I belong to third batch 1982 to 86, and here I joined as a lecturer in 1990, and presently I am working as a professor in the department of our department. అనేక అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉదాహరణకి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అది మహా కటవర్షంలో జరిగి బిగినింగ్ బ్యాచ్లోనే సివిల్ రాజేశ్వర రెడ్డి, మెకానికల్ వెంకటరత్నం, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ని కల్పించేసి గోల్డ్ మెడల్ తీసుకున్నారు. అదే ట్రెడిషన్ కంటిన్యూ చేస్తూ 2000 అవుట్గోయింగ్ బ్యాచ్లో కూడా ఏవి ఎస్ ప్రకాష్ అతను గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అలాగే ర్యాట్ ర్యాంక్స్ తీసుకున్నారు. అంతా కూడా అంటే మన కాలేజ్ హిస్టరీలో అచీవ్మెంట్స్లో గోల్డ్ మెడల్స్ ఈ బ్యాచ్లో ప్రకాష్ ఉన్నాడు. అలాగే ఈ బ్యాచ్లో మనం చెప్తుంటే ఐఐఎం, బాత్, మిగతా ప్రైవేట్ గవర్నమెంట్ చాలా పెద్ద పొజిషన్ చదువుతుంటారు. And please come back, and also we are always open to your inputs towards the development of the college. Thank you very much. చెప్పేటప్పుడు ఎకనామిక్స్ నుంచి, గవర్నమెంట్ జాబ్స్ నుంచి, ప్రైవేట్ జాబ్స్ నుంచి, ఈవెన్ ఆర్గానిక్ ఫార్మింగ్ వరకు కూడా, రియల్ ఎస్టేట్ కూడా అందరూ డిఫరెంట్ ఫీల్డ్లో మీరు సక్సెస్ఫుల్గా ఇచ్చారు కాబట్టి అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను ఎప్పుడు క్లాస్లో కూడా ఏం చెప్తానంటే, ఒక టీచర్ ఎప్పుడు కూడా తన పిల్లలు డెవలప్ అయినప్పుడు ఎంత సంతోషిస్తాడో ఆ స్టూడెంట్స్ కూడా డెవలప్ అయినప్పుడు ఎంత సంతోషిస్తారనే ఉద్దేశంతో చెప్తా ఉంటాను. కాబట్టి దానికి రీజన్ ఏంటంటే మీరు అందరూ సక్సెస్ అవ్వడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ రోజు సాగి రామకృష్ణరాజు గారు ఈ విలేజ్లో ఈ కాలేజీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కండక్ట్ చేశారు. ఆయన 92వ బర్త్డే రోజున మీరు కండక్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. One more thing I want to say, at that time when you were in the campus, only 5 branches, 5 BTech programs, I think. Is it not? Even IT is also not there. Only electrical, mechanical, ECE, civil, and CSE. Now 12 different types of programs. With 1860 intake, only BTech programs itself, 1860 intake now. I am feeling so much happy. And at the same time, yourself also, you might have felt so much happy because this is different. You might have attended many things, but this is different for you, always. Because you are going to discuss, and you are going to open up, and you are going to cherish and everything. 1996-2000 సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎస్ఆర్కేఆర్ఈసీలో చదివాము. ఇప్పుడు వివిధ రంగాల్లో మా బ్యాచ్ వాళ్ళు వాళ్ళ వృత్తిని కొనసాగిస్తున్నారు. సో ఈరోజు మేమందరం కలిసి ఎంతో దూరం నుంచి ఒక యాలమ్ని 25 years సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం మా పూర్వ విద్యార్థులను, మాకు పాఠాలు నేర్పించిన గురువులను, ప్లస్ ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అందరినీ కలవడం జరిగింది. ఇది మాకు మా బ్యాచ్కి ఎంతో సంతోషదాయకమైన డే ఇవాళ. సో వీ వాంట్ టు సెలబ్రేట్ టుడే. భీమవరం మండలం కోవాడ గ్రామంలో సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ ను మాజీ సర్పంచ్ రెక్కపాటి యోహాన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్లటూరు పారిస్ పాస్టర్, డెలికేట్, కోవాడ సెయింట్ పాల్స్ సిఆర్ తో పాటు ట్రెజరర్, సంఘస్థులు పాల్గొన్నారు.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకుడు ఆమేన్. రండి. మన ప్రభువే మహా గారు, క్యాషియర్ గారు, ట్రెజరర్ గారు, సంఘ పెద్దలు, పెద్దలు తరతరాలు సభ్యులుగా ఉన్న అందరూ కూడా మహాకృప, ఇది మామూలు ఆశీర్వాదం. సంఘ పెద్దలు, కమిటీ పెద్దలు, పిసిసి పెద్దలు, ట్రెజరర్ గారు ఆరాధనలతో ఈ కమిటీ హాలు అతని వ్యవసాయ ఆధ్వర్యంలోను హస్తాలతో రిటర్న్ కలెక్ట్ చేసి ఈ కమిటీ హాల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ చూసింది ఎల్లగా ఉన్నట్టుగాను జ్ఞాపకం పరిచయట్టుగాను మరో నూతన నిర్మాణం వరకు ఇదే స్థలంలో ఆరాధన జరుపుకునే యోగ్యత మాకందరికి దయచేసి మీరు మాత్రమే నడిపి సహాయం చేయాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవాలయ నిర్మాణాలకు సహకరించే వారికి దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ప్రభుదాస్ అన్నారు. శనివారం ఆకివీడు మండలం చెరుకుమిల్లి పరిశుద్ధ పౌల్ సిఎస్ఐ దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం చర్చి నిర్మాణానికి ₹1,00,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా సిఎస్ఐ కౌన్సిల్ మెంబర్గా 3వసారి నూతనంగా ఎన్నికైన ఎరిచెర్ల సాంబర్లిన్ను డాక్టర్ ప్రభుదాస్ సంఘ విశ్వాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందమూరి ప్రకాష్, పాస్టర్ జయపూర్ణ, వల్లూరి రత్నభూషణం, ఎరిచెర్ల వెంకటరత్నం, తాళ్లూరి కాంతారావు, జానీ, మేడేపల్లి ప్రశాంత్ రాజుతో పాటు పెద్ద ఎత్తున సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. నిన్న ఇవాళ కాదు, మరి డాక్టర్ గారు చెప్పినట్టు ఆయనకి నాకు గొందరకం కాదు, ఫ్రెండ్లీగా ఆయన ఇంట్లో మనిషిగా ఏది ఉన్నా కానీ సాంబర్లేను నువ్వు రావాలంటే నేను వచ్చేస్తున్నాను. నాకు ఎంత పనులు ఉన్నా కానీ ఒక అరగంటలో ఒక గంటలో కానీ వెళ్ళిపోయి ఏ పని ఉన్నా చేయటం జరుగుతుంది. మరి ఎందుకంటే ఫస్ట్ స్టార్ ఆఫ్ హాస్పిటల్లో చేశారు డాక్టర్ గారు. చేసిన తర్వాత మరి హాస్పిటల్ కూడా బాగా డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత కొంతమంది మరి డాక్టర్ గారు అక్కడ ఏదో బాగు చేసినట్టు తినేసినట్టు మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే డాక్టర్ గారికి ₹10 పెడతారు కానీ ₹10 ఎవరి దగ్గర తీసుకోరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందజేయడానికి ఈ ఏడాది ₹2 కోట్ల ఖర్చు చేస్తాం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన చింతలపాటి బంగారాజు, ఎమ్మెల్యే అంజిబాబును కలిసి కృతజ్ఞతలు. భీమవరం 20వ వార్డు మెంటేవారి వీధిలో శ్రీ మౌళ్ళమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. 21 మందితో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కమిటీ ఏర్పాటు, నూతన కమిటీని అభినందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.